నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువజామున 2 గంటలకే సుప్రభాత సేవతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాభిషేకం జరిగాయి. ఉదయం 5 గంటల నుంచే చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వసంత పంచమి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం లభిస్తుంది. పంచామృతాలు, కుంకుమ, చందనాది సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్లోని విద్యాసరస్వతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా వీణాపాణిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరిగాయి.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొత్తపల్లిలోని కొలను భారతీ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. నవవిధ పుష్పాలతో అలంకరించారు. ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేద పండితులు అమ్మవారికి అభిషేక అర్చనలు చేశారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస క్రతువును పండితులు చేపట్టారు. చిన్నారులతో బీజాక్షరాలను రాయించారు. విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. వసంత పంచమిని పురస్కరించుకొని సిద్ధిదాయిని విద్యాప్రదాయినిగా భక్తకోటిని అనుగ్రహించింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఇక ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ, సరస్వతీ పూజ, సరస్వతీ మంత్రహవనం జరిపించారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆది గణపతి విఘ్నేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 1,00,000 పెన్నులకు పూజలు జరిపారు. ఈ విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసిన పెన్నులను ఉచితంగా భక్తులకు, విద్యార్థులకు పంపిణీ చేశారు. పెన్నులతో వార్షిక పరీక్షలను రాసినట్లయితే ఉత్తీర్ణత సాధిస్తారని విద్యార్థుల నమ్మకం. విజయనగరంలోని సప్తమేధా గణపతి, లక్ష్మీ భువనేశ్వరి సహిత శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. చదువుల తల్లికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. విద్యా ప్రదాయిని దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలోని జ్ఞానసరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత జ్ఞానసరస్వతీదేవి అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. అనంతరం తమ చిన్నారుల అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టిన తల్లిదండ్రులు వేద పండితుల ఆశీర్వచనాల నడుమ చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. శ్రీ సరస్వతి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత పంచమి సందర్భంగా గణపతి హోమం, సరస్వతీదేవి పూజ, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ శ్రీ సరస్వతీమాత ఆలయంలో అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతి హోమాదికాల అనంతరం చిన్నారులకు అక్షర శ్రీకార మహోత్సవం ప్రత్యేక పూజ నిర్వహించారు. చిన్నారులకు పలక, బలపాలను పంపిణీ చేశారు. వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారి చెంత చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు. వసంత పంచమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ సరస్వతీదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం తొలుత అమ్మవారికి సామూహిక పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ చండీ హోమం చేశారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పల్లకీ సేవ, దీపారాధన, కుంకుమార్చనలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు.
వెంకటేశుడి తొలి గడప దేవుని కడపలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. అనంతరం ముత్యాల కిరీటం, స్వర్ణాభరణాలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తదుపరి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ కోలాటాలు, చెక్క భజన, కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవుని కడపలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వావికొలను సుబ్బారావు జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వావికొలనుకు సుబ్బారావు జయంత్యోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, స్నపన తిరుమంజనం, స్వామివారి అలంకారం, విశేష సహస్రనామ అర్చన, నివేదన, మహానివేదన, చతుర్వేద పారాయణం నిర్వహించారు. అనంతరం మహానివేదన, కర్పూర హారతి సమర్పించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో 393వ భక్తరామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని భక్తరామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం చేసి నూతన వస్త్రాలతో అలంకరించారు. భక్తరామదాసు చిత్రపటంతో ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంగీత కళాకారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి.
ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కలసి కొలుముగా రఘుపతియుండే ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కలసి కొలుముగా రఘుపతియుండే అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ మోచే ప్రభువాచం శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ మోచే ప్రభువాచం అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ఘనంగా జరిగాయి. వసంత పంచమిని పురస్కరించుకొని 300 మంది భక్తులు అర్ధమండల దీక్షలను స్వీకరించారు. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవస్థానం అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో నుదుట విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాలను ధారణ చేశారు. శివరాత్రి ముందు మాల ధరించిన భక్తులు శివరాత్రి వేళ లింగోద్భవ సమయంలో విరమిస్తారు. హైదరాబాద్కు చెందిన పిఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు 2.5 కోట్ల రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాజగోపాల్ రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీదే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.